ఒక క్రిస్టియన్ గా హోలీ చేసుకోవచ్చా? ద ఆన్సర్ ఈజ్ నో. వై అంటారా? సర్ఫేస్ మీద హోలీ ఒక ఫన్ కల్చరల్ ఫెస్టివల్ లాగా ఉంటది. ఎవరికి వారు కలర్డ్ పౌడర్స్ తో ఆడుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ హిందూ మిథాలజీలో హోలీకి చాలా హెవీ టైస్ ఉన్నాయి. ఎందుకు ఈ హోలీ వచ్చిందంటే ఒక స్టోరీ ఉంది, ప్రహ్లాద్ అండ్ హోలిక స్టోరీ. ఈ ప్రహ్లాద్ ఒక విష్ణు ఫాలోవర్. అతని తండ్రి ఏమో ఒక చెడ్డ రాజు. అందరూ అతననే పూజించాలని అతని ప్లాన్. ప్రహ్లాద్ ఏమో వాళ్ళ తండ్రిని పూజించను అని రిఫ్యూజ్ చేసేసరికి వాళ్ళ తండ్రి ఇతనిని చంపేయాలనుకున్నాడు. ఆ రాజు వాళ్ళ అక్క హోలిక దగ్గర ఒక మ్యాజిక్ రగ్ లాంటిది ఉంది. ఎంత అగ్నిలో ఉన్నా సరే ఏమీ కాదు. హోలిక రగ్గు కప్పుకొని ప్రహ్లాద్ దగ్గరికి వెళ్లి మంట అంటించి చంపేయాలనుకుంది. కానీ ఆ మ్యాజిక్ రగ్ హోలికని వదిలేసి ప్రహ్లాద్ దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని కాపాడుతుంది. ఇలా చెడు నుంచి విక్టరీ పొందామని సంతోషంతో కలర్స్ తో జల్లుకుంటారు. మోడర్న్ డేస్ లో హోలీ ఒక కల్చరల్ సెలబ్రేషన్ లాగా చూస్తున్నారు. కానీ దాని డీప్ రూట్స్ మాత్రం హిందూ మిథాలజీలో టైఅప్ అయి ఉంది. బైబిల్ చాలా ఖండితంగా మనకి చెప్తుంది, ఒక క్రిస్టియన్ వేరే వాళ్ళ రిచువల్స్ లో కానీ ఫెస్టివల్స్ లో కానీ పార్టిసిపేట్ చేయకూడదు అని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐడల్స్ ఆర్ రిలీజియన్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటే వీ షుడెంట్ డూ. అంతే. అలా కాదండి నేను జస్ట్ ఊరికి ఆడుకుంటున్నానంటే దేవునితో అలా అవదమ్మా. నీకు నువ్వు సర్ది పెట్టేసుకోకు. ఆ రోజే ఆడుకోవాలా? వేరే డేస్ లేవా? కలర్స్ తో ఆడుకోవడం తప్పు కాదు, కానీ ఒక క్రిస్టియన్ గా నువ్వు హోలీ డే రోజు ఆడుకోవడం తప్పు. డిఫరెంట్ గా ఉండు. చర్చ్ సెలబ్రేషన్స్ లో, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో ఆడుకో, తప్పేం లేదు. కానీ హోలీ డే రోజు మీరు ఆడుకోవద్దు.